ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బంగారు రా. సారీ కర్ణ బాబు, కొంచెం లేట్ అయింది. మా ఆయనకి ఒంట్లో బాలేదు. ఏమైంది? ఏమో తెలీదు బాబు, జ్వరం వచ్చింది. వెదర్ చేంజ్ వల్ల వచ్చి ఉంటుందిలే. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్వాలేదు. ఏమైనా టాబ్లెట్స్ కావాలంటే చెప్పండి, రాసిస్తాను. ఫ్యామిలీ ఫస్ట్. నేను చెక్ చేసినప్పుడు నానికి బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. ఓ పని చేయండి, ఈరోజు ఎలాగైనా ఆవిడకి ఈ ఉప్పు ఈ ఊరగాయ కనిపించకుండా చూడండి. నా పేరు చెప్పండి, చూసుకుంటా. నాన్న నిన్నంతా కాళ్ళు నొప్పి అంటూ ఏదో కుంటుతూ ఉన్నారు. సో ఆయన కోసం ఈ సొరకాయ, అమ్మకి నానికి వెజిటబుల్స్, చిన్నాన్న చిన్నమ్మకి ఆయిల్ లేకుండా చపాతీలు. సంజు జిమ్ నుంచి వస్తాడు, వాడికి మంచి మిల్క్ షేక్ చేయండి, బాగా డ్రై ఫ్రూట్స్ వేసి. అలాగే రాధికాకి వీట్ శాండ్విచ్. ఓకే కర్ణ బాబు, అందరికీ ఏం కావాలో చెప్పారు, కానీ మీకేం కావాలో మాత్రం చెప్పలేదు. పాలకన్నా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. సరే చెప్తానా. ఏమైంది? పువ్వు రావట్లేదన్నా. ఎన్ని చుక్కలు? 14, 6. పద్నాలుగు 8 పువ్వు వస్తుంది. మీకన్నీ వచ్చు కదా. గుడ్ మార్నింగ్ నాన్న. నిద్ర లేవగానే పొద్దున్నే నాకెదురుగా రావద్దు, నీ మొహం చూపించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు?
బంగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. బంగారు, ఈరోజు నువ్వు త్వరగా లేవలేదు. ఎంత ముద్దుగా నిద్రపోతున్నావో తెలుసా? నిన్ను లేపాలనిపించలేదు, అందుకే లేపకుండా వచ్చేసాను. ఏం ముద్దో ఏంటో. నా మాట మీద నమ్మకం లేదా? అద్దంలో చూసుకో, ఎంత ముద్దుగా ఉంటావు. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయావు కదా, అక్కడే టేబుల్ మీద పెట్టాను. సారీ సారీ సారీ. ఈ రోజుతో సీఎం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు. ఆ సంబరాలు ఈ రోజు జరగబోతున్నాయి. సీఎం కూడా ఈ దారిలోనే రాబోతున్నారు. స్ట్రిక్ట్ 0 ట్రాఫిక్ పెట్టారు. ఏ జనమైతే ఆయన్ని అధికారానికి తెచ్చారో వాళ్లే ఈ రోజు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కాస్త ఓపిక పట్టమ్మా, కాస్త ఓపిక పట్టు. రిలాక్స్. ఒక్క బండి కూడా కదలట్లేదు. నేను కిందికి దిగి పోలీసుల్ని అడిగొస్తాను. ఒక్క నిమిషం ఉండు. సరే వెళ్ళు. ఏం లేదమ్మా, కాస్త ఓపిక పట్టు. ఓకే ఓకే ఆగండి ఆగండి. ఎవరయ్యా ఇతను? సార్ నమస్కారం సార్. సార్ మా ఇంటి ఆవిడ అంబులెన్స్ లో ఉంది సార్. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతోంది సార్. కాస్త ఓర్చుకోమ్మా. మీరిప్పుడు పంపించకపోతే ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది సార్. దయచేసి పంపండి సార్. సార్ సార్ ప్రజ్ఞ, కాస్త ఓర్చుకోమ్మా. ఏమయ్యా, బళ్ళు కదలాలి కదయ్యా. అయ్యో. ఊరికే గొడవ చేయ మాకు. హలో హలో, అక్కడ ప్రాణాలకు ఏమిటి బయలుదేరారా? ప్రమాదం సార్. ఓకే ఓకే. చూడు, సీఎం గారు ఇంటి నుంచి బయలుదేరారంట. కొంచెం ఓపిక పట్టు, పంపిస్తాను. చెప్తున్నాను కదా, ఆయన వెళ్ళిపోగానే పంపిస్తాను. ఓపిక పట్టు. ఆ బళ్ళని పక్క తీయండి. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్